గోదావరి ఓ చల్లటి సినిమా అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అద్భుతమైన కథతో వచ్చి అందరినీ తెగ అలరించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ను క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గోదావరి పడవలో ప్రయాణం చేసిన ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. అలాంటి ఈ క్రేజీ సినిమా సుమంత్, కమలిని ముఖర్జీలు హీరో హీరోయిన్స్గా విపరీతమైన క్రేజ్ను అందుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా ముందుగా పవన్ కళ్యాణ్ని తీసుకోవాలి అనుకున్నారట. కానీ ఆయన ఈ చిత్రానికి నో చెప్పారట. గ్రేట్ డైరెక్టర్ శేఖర్ కమ్ల దర్శకత్వం వహించిన క్రేజీ సినిమానే గోదావరి. 2006లో వచ్చిన ఈ సినిమాలో చాలా భాగం గోదావరి నది పాపికొండల ప్రాంతంలో చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ సినిమాలో సుమంత్, కమలిని ముఖర్జీలు హీరో హీరోయిన్స్గా నటించగా ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. సినిమాతో పాటుగా అందులోని పాటలు కూడా అదిరిపోయాయి. అద్భుతమైన సినిమాకు తోడు చక్కటి పాటలు ఉన్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచి సెన్సేషన్ను క్రియేట్ చేసింది. అయితే అందరికీ జీవితాంతం గుర్తుండిపోయే ఈ సినిమాలో హీరోగా సుమంత్ చేశారు. కానీ ఈ సినిమాలో హీరోగా ముందుగా వేరే స్టార్ నటుడిని తీసుకోవాలని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అనుకున్నారట. అదే విషయం ఆయనతో చెప్పి సినిమా కథని కూడా వినిపించారట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమాను చేయలేను అని వివరించారట. తనకు వేరే సినిమాలు ఉండడం వల్ల చాలా బిజీగా ఉన్నాను, చేయలేనని స్పష్టం చేశారట. ఆ తర్వాత కూడా డైరెక్టర్ శేఖర్ కమ్ముల వేరే హీరోలను అప్రోచ్ అయ్యారట. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు గోపీచంద్ని కూడా అడిగారట. కానీ వాళ్ళందరికీ కూడా డేట్లు ఖాళీగా లేకపోవడంతో ఈ సినిమాకు వాళ్ళు కూడా నో చెప్పారట. అలా ఈ ముగ్గురు హీరోల అవకాశాన్ని వదులుకోగా సుమంత్కి ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న సుమంత్ చక్కగా వాడుకుని బాగా నటించగా ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.